ఒక పక్కన సోమాలీల్యాండ్ వివాదం నడుస్తున్నది. మరొక వైపున ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు, యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు ఒక ఎత్తు. హౌతీ తీవ్రవాదులు అటు దుబాయ్ మీదన దాడి చేసేవాళ్ళు, సౌదీ అరేబియా మీద దాడి చేసేవాళ్ళు. దాన్ని కంట్రోల్ చేయడానికి అదే యెమెన్లో ఉన్నటువంటి కొన్ని శక్తులని దుబాయ్ ప్రోత్సహించింది, కొన్ని శక్తులని సౌదీ అరేబియా ప్రోత్సహించింది. తద్వారా హౌతీ తీవ్రవాదులు అక్కడి నుంచి ఇక్కడ దాడి చేస్తే అక్కడే వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరు గ్రూపులు అక్కడ పనిచేస్తూ ఉండే. ఇప్పుడు ఈ గ్రూపుల మధ్యన పోరాటం జరగడం, మొన్న దుబాయ్ గ్రూప్ వెళ్ళి సౌదీ అరేబియా గ్రూప్ మీద దాడి చేయడం, సౌదీ అరేబియా యుద్ధ విమానాలు వెళ్ళి దుబాయ్ గ్రూప్ మీద దాడి చేయడం, దాంతో సౌదీ అరేబియాకి దుబాయ్కి మధ్యన మనస్పర్ధలు పెరిగి పతాక స్థాయికి చేరినటువంటి నేపథ్యం చూస్తుంటే, ఇంకొక వైపున ఇరాన్లో ఒక పక్కన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు, ఉద్యమాలు చేస్తున్నారు, సైన్యం మీద తిరగబడుతున్నారు, సైన్యం కాల్చి చంపుతుంటే అలా చంపినందుకు మీ దేశం మీదకి మేము దాడులకు వస్తామని అమెరికా వార్నింగ్ ఇస్తోంది. అది లైట్ తీసుకున్నాడు ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ. తీరా చూస్తే అమెరికా అధ్యక్షుడు వెనిజులా మీద చేసిన దాడిని చూశాక భయపడటం ఇరాన్లో ఉన్నటువంటి సైన్యం వంతు అవుతుంది. అవసరమైతే ఖొమైనీనైనా ఎత్తుకుపోతారన్న భయమేసి ఖొమైనీ ఇప్పుడు రష్యాలో తలదాచుకోవడానికి వెళ్ళబోతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతున్నది. ఇంకొక వైపున ఏం జరుగుతుందో వీళ్ళకి సమాచారాలు ఉంటాయి. కాబట్టి దుబాయ్ తమ రాత్రి విమానాలని ఇరాన్కి రద్దు చేయటం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి పరిణామం. సంథింగ్ ఏదో జరుగుతోంది ఆ ప్రాంతంలో అన్నదైతే అర్థమవుతోంది.